అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఎన్ని మార్గశిర లక్ష్మీ గురువారాలు వచ్చాయి, వాటి యొక్క తేదీలు ఏమిటి, ఏ వారంలో ఏ నైవేద్యం సమర్పించాలి, అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు వాటి యొక్క తేదీల గురించిన సమాచారం గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. లక్ష్మీ పూజ చేసిన, ఉపవాసాలు దీక్షలు చేసిన సకల శుభాలు కలుగుతాయి. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ్ణి తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి గురువారం నాడు పూజలు చేయడము చాలా మంచిది. విష్ణు సహస్రనామము, భగవద్గీత పారాయణం చేస్తే మార్గశిర మాసంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఇంత విశిష్టతమైనటువంటి ఈ మార్గశిర మాసం అనేది ఈ 2025 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అంటే, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షము నవంబర్ 21, 2025 శుక్రవారము శుద్ధ పాడ్యమి తిథితో మార్గశిర మాసం ప్రారంభమయ్యి డిసెంబర్ 19, 2025 శుక్రవారము అమావాస్య తిథితోటి మార్గశిర మాసం ముగుస్తుంది. ఎన్ని మార్గశిర లక్ష్మీ గురువారాలు వచ్చాయి, వాటి తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్గశిర మాసంలో మొత్తము 4 లక్ష్మీ గురువారాలు వచ్చాయి. మొదటి లక్ష్మీ గురువారము నవంబర్ 27, ఈ రోజు తిథి సప్తమి, నక్షత్రం ధనిష్ట. రెండవ లక్ష్మీ గురువారము డిసెంబర్ 4, ఈ రోజు తిథి చతుర్దశి, నక్షత్రం కృత్తిక. మూడవ లక్ష్మీ గురువారము డిసెంబర్ 11, ఈ రోజు తిథి సప్తమి, నక్షత్రం మక. నాలుగవ లక్ష్మీ గురువారము డిసెంబర్ 18, ఈ రోజు తిథి చతుర్దశి, నక్షత్రం అనురాధ. మనము మొత్తము 5 లక్ష్మీ గురువారాలుగా చేస్తూ ఉంటామండి. అయితే మనకి 4 లక్ష్మీ గురువారాలు మార్గశిర మాసంలో వచ్చాయి. 5వ లక్ష్మీ గురువారంని పుష్యమాసంలో చేసుకోవాలి. 5వ లక్ష్మీ గురువారము డిసెంబర్ 25, ఈ రోజు తిథి పంచమి, నక్షత్రం శతభిష. అయితే మార్గశిర మాసంలో అమ్మవారికి ఏ వారము ఏ నైవేద్యంని సమర్పించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి లక్ష్మీ గురువారము నవంబర్ 27వ రోజున నైవేద్యంగా పులగంని సమర్పించాలి. రెండవ లక్ష్మీ గురువారము డిసెంబర్ 4వ రోజున అట్లని, తిమ్మనంని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మూడవ లక్ష్మీ గురువారము డిసెంబర్ 11 నైవేద్యంగా అప్పాలని, పొంగలని సమర్పిస్తుంటారు. 4వ లక్ష్మీ గురువారము డిసెంబర్ 18వ తేదీన నైవేద్యంగా చిత్రాన్నము, గారెలని సమర్పించాలి. 5వ లక్ష్మీ గురువారము నైవేద్యంగా డిసెంబర్ 20వ తేదీన పూర్ణము, బూరెల్ని సమర్పిస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు వాటి యొక్క తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 21 శుక్రవారము మార్గశిర మాసం ప్రారంభము, పోలిపాడ్యమి. నవంబర్ 26 బుధవారము సుబ్రహ్మణ్య షష్ఠి. నవంబర్ 30 శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 4 గురువారము దత్తాత్రేయ జయంతి. డిసెంబర్ 8 సోమవారము సంకటహార చతుర్థి. డిసెంబర్ 12 శుక్రవారము అనగాష్టమి, కాలభైరవాష్టమి. డిసెంబర్ 16 మంగళవారము ధనుర్మాసం ప్రారంభము, నెలగంట ప్రారంభము. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మన ఫర్దర్ వీడియోస్లో మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ విధి విధానం అనేది అసలు ఏ విధంగా చేసుకోవాలి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇలా తదితర అంశాలతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవ.